నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ రాజకీయాల్లో 2014 సీన్ రిపీట్. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఫిక్స్. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు. సీటు రాకపోయినా నేతలు సహకరించాలన్న చంద్రబాబు. టీడీపీ, జనసేన, బీజేపీది అనైతిక పొత్తు. కూటమిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న అంబటి. కార్యకర్తల కష్టంతోనే కాంగ్రెస్కు అధికారం. ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదన్న రేవంత్. వ్యవసాయం చేసేవారికే రైతు బంధు. త్వరలో 5 ఎకరాలున్న వారికే ఇస్తామన్న భట్టి. ముఖ్యమంత్రి చెప్పేవన్నీ అబద్ధాలే. కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందన్న కేటీఆర్. లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం. పొత్తు వార్తలు నమ్మొద్దన్న మాయావతి. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఖరారైంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాలను బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నాయి. మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది. ఈ మేరకు 3 పార్టీల మధ్య అంగీకారం కుదిరింది. సమావేశం అనంతరం 3 పార్టీల అధినేతలు జేపీ నడ్డా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మోదీ, బీజేపీ, టీడీపీ, జనసేన దేశ ప్రగతికి, ఏపీ ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాయన్నారు. ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని టీడీపీ అధినేత కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. Of BJP High Command, our party National President Chandrababu Naidu Garu had a meeting with Amit Shah and Nadda ji along with Pawan Kalyan and came to an understanding. Telugu Desam is joining in NDA and also Janasena is a part of already NDA and they came to understand to contest with the alliance of all the 3 parties in the state of Andhra Pradesh in the ensuing election 2024. 3 parties will issue a joint statement in this connection. There is a clear-cut understanding. They have discussed at length all the issues and our party is joining in NDA and also we will decide, all the parties have decided together, contest with alliance in the state of Andhra Pradesh in coming 2024 elections. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో పొత్తులపై చర్చల అనంతరం ఢిల్లీ నుంచి పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమిత్ షాతో జరిపిన చర్చల సారాంశాన్ని నేతలకు వివరించారు. బీజేపీతో పొత్తు ఖరారైందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తులని చంద్రబాబు నేతలకు వివరించారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాల్సిన ఆవశ్యకతను పార్టీ నేతలకు చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులను అర్థం చేసుకోవాలని నేతలకు సూచించారు. రాష్ట్రానికి మేలు జరిగేలా బీజేపీ కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని టీడీపీ అధినేత తెలిపారు. ఈ నెల 17న టీడీపీ, జనసేన నిర్వహించే ఉమ్మడి భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. 3 పార్టీలు కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తామని నేతలతో చంద్రబాబు తెలిపారు. మోదీ పాల్గొనే సభకు అనువైన ప్రదేశం ఎంపిక చేయాలని నేతలకు సూచించారు. ఈ నెల 17 లేదా 18 తేదీల్లో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు. పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాలను బీజేపీ, జనసేనలకు ఇస్తున్నట్లు నేతలకు చంద్రబాబు తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ కలిస్తే తప్ప పోటీ ఇవ్వలేమని తెలిసి అన్ని పార్టీలు ఏకమయ్యాయని విమర్శించారు. చంద్రబాబుకు పొత్తులు కొత్త కాదని దుయ్యబట్టారు. మేలు చూసి ఓటు వేయమని తాము అడుగుతూ ఉంటే పొత్తు చూసి ఓటేయమని చంద్రబాబు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. మేము ఎన్నికలకు సిద్ధమంటూ ఉంటే పొత్తుల కోసం అమిత్ షా ఇంటి ముందు మేము సిద్ధమని పవన్, చంద్రబాబు నిలబడ్డారని
మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీది అనైతిక పొత్తు అంటూ మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. గతంలో కేంద్రాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విమర్శించలేదా అని ప్రశ్నించారు. అప్పట్లో అమిత్ షా కాన్వాయ్పై రాళ్లు వేయించిన చరిత్ర చంద్రబాబుదని ఆరోపించారు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని కేంద్రాన్ని విమర్శించిన పవన్ ఇప్పుడు అదే బీజేపీతో జత కలిశారని మండిపడ్డారు. జగన్ సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఎందరూ కలిసి వచ్చినా గెలుపు వైసీపీదేనని అంబటి జోస్యం చెప్పారు. పాపం పవన్ కళ్యాణ్ గారు సీఎం అని చాలా సందర్భాల్లో పాపం ప్రజలంటే సుమారుగా మా కమ్యూనిటీ వారే. ఇప్పుడు ముఖ్యమంత్రి కాలేదు, చిరంజీవి గారు కూడా ముఖ్యమంత్రి కాలేకపోయాడు, పార్టీ పెట్టి వెళ్ళి కాంగ్రెస్ లో విలీనమై కేంద్రంలో మంత్రి అయ్యి ఆయన సాధించుకున్నాడు. పవన్ కళ్యాణ్ చాలా మొండిగా ఉన్నాడు, ఆయనైనా ముఖ్యమంత్రి అవుతాడు అని సీఎం అని గొంతు చించుకుని అరిచిన వాళ్ళు ఏం చెప్తారని అడుగుతా ఉన్నా. నాకు అందుతున్న వార్తలు నిజమైతే సబ్జెక్ట్ ది కరెక్షన్, ఆయన అసెంబ్లీ పోటీ చేయండి, పార్లమెంట్కి పోటీ చేస్తాడు అంటే తన అన్నలాగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా గెలిస్తే, ఈయన కాకినాడలో గెలిస్తే కేంద్ర మంత్రి అవుతాడు, అంతే కదా. మొత్తానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరి ఏం చేసుకున్నారో నాకు తెలియదు కానీ చంద్రబాబు, లోకేష్ కలిసి ఈ రంగం నుంచి పవన్ కళ్యాణ్ గారిని పక్కకు నెట్టేశారు. ముఖ్యమంత్రి రేసులో ఇంకా పవన్ కళ్యాణ్ లేడు, రాడు. పవన్ కళ్యాణ్ గారు పాపం పవన్ కళ్యాణ్ గారు సీఎం అని చాలా సందర్భాల్లో పాపం ప్రజలంటే సుమారుగా మా కమ్యూనిటీ వారే. ఇప్పుడు ముఖ్యమంత్రి కాలేదు, చిరంజీవి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై ఎంపీ కేశినేని నాని కౌంటర్ వేశారు. తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో అమిత్ షా అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు పడిగాపులు కాశారన్నారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీని స్థాపించారన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ను ఓడించలేరని, 175కు 175 సీట్లు సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అని కేశినేని నాని తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం తాకట్టు పెట్టి పడిగాపులు పడుతున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు. అంటే అధికారంలోకి రావడం కోసం ఏదైనా చేయడానికి చంద్రబాబు నాయుడు సిద్ధం. ఇవాళ సరే నువ్వు ఎంతమందితో కలిసినా సరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఓడించడం కళ వల్ల కాదు. చంద్రబాబు నాయుడు వచ్చినా చంద్రబాబు నాయుడు చెప్తా ముగ్గురు కలిసి ఎన్ని తిప్పలు పడినా, ఎన్ని అవస్థలు పడినా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 175కి 175 కేంద్ర సీట్లతో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ 3 రోజుల పాటు కనీసం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కాదు, అమిత్ షా అపాయింట్మెంట్ కోసం 3 రోజులు పడిగాపులు పడ్డాడంటే చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యి జగన్మోహన్ రెడ్డి దెబ్బకే. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైసీపీలో ఓటమి భయం తారాస్థాయికి చేరుతోందని తెలుగుదేశం నేత పట్టాభి విమర్శించారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలను నిరూపించలేకపోయిన ప్రభుత్వం మరో కొత్త కుంభకోణం పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఓడించడం కళ వల్ల కాదు. చంద్రబాబు నాయుడు వచ్చినా చంద్రబాబు నాయుడు చెప్తా ముగ్గురు కలిసి ఎన్నికల ముందు మళ్ళీ ఒక ప్రయత్నం, ఏది చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లే ప్రయత్నం. మొన్నటి వరకు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా విఫలమైనా సరే బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా కూడా వాళ్ళ కొత్తగా ఏం మాట్లాడుతూ ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు 2004కు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలన్న ఒక మంచి ఆలోచనతో ఐఎంజీ భారత్ అనే కంపెనీతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో, వాళ్ళకి కొన్ని నిబంధనలకు లోబడి కొన్ని కండిషన్స్ పెట్టి ఏదైతే భూములు కేటాయించారో వాటిని తప్పుపడుతూ బురద జల్లే కార్యక్రమం. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఇదే రకంగా బురద జల్లే కార్యక్రమం చేసి ఆఖరికి కోర్టులో కూడా ముట్టగాయలు. సీఎం జగన్ ప్రజలను మోసం చేసేందుకు రేపు మేదరమెట్లలో సభ సిద్ధం ఏర్పాటు చేశారని టీడీపీ నేత ఆలపాటి రాజా అన్నారు. వైసీపీ మేనిఫెస్టో అంటే బైబిల్ కంటే గొప్పదని, ఖురాన్ కంటే మహోన్నతమైందని, భగవద్గీత కంటే అమూల్యమైనదని జగన్ అన్నారని అన్నారు. అలాంటి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కొత్త మేనిఫెస్టో ఎలా తెస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. మళ్ళీ ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నారంటూ మండిపడ్డారు. 5 సంవత్సరాలు కాలయాపన చేసిన తర్వాత హైదరాబాద్ లాంటి రాజధాని ఒకటి ఉంటే బాగుండు అని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో తమకు వాటా ఉందని, హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశం ఉందని
వైవి సుబ్బారెడ్డి అన్నారని చెప్పారు. రేపు మేదరమెట్ల సిద్ధం సభలో మరలా ప్రజల్ని మోసం చేయడానికి మీరు చెప్పినటువంటి మాటలనే మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీ మేనిఫెస్టో అంటే బైబిల్ కంటే గొప్పదని, ఖురాన్ కంటే మహోన్నతమైందని, భగవద్గీత కంటే అమూల్యమైందని చెప్పి అలాంటి మేనిఫెస్టోని మాట తప్పను మడమ తిప్పను, నే వస్తున్నా నే చూస్తున్నా అని చెప్పినటువంటి మాటలు, మీరు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేశారని చెప్పి రేపు మరలా కొత్త మేనిఫెస్టోతో ప్రజల్ని మాయ చేయడానికి వస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే మీరు చెప్పినటువంటి అమరావతి రాజధాని ఇవాళ గ్రాఫిక్స్ అని చెప్పి మీరే చెప్తా ఉన్నారు. హైదరాబాద్ లాంటి ఒక రాజధాని ఉంటే బాగుండేదని చెప్పి 5 సంవత్సరాల కాలయాపన చేసిన తర్వాత హైదరాబాద్ లాంటి రాజధాని ఒకటి ఉంటే బాగుండేదని చెప్పి చెప్పడానికి చేసిన మీ ప్రయత్నం, అంతేకాకుండా మీ యొక్క సుబ్బారెడ్డి గారు చెప్పాడు హైదరాబాదులో ఇంకా మాకు వాటా ఉంది. హైదరాబాద్ ఎన్నికలకు సమయం దగ్గర పడిన నేపథ్యంలో వైసీపీ అధినేత సీఎం జగన్ స్పీడ్ పెంచారు. రేపు బాపట్ల జిల్లాలో 4వ సిద్ధం సభకు హాజరు కానున్నారు. సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగే సిద్ధం సభకు భారీగా ఏర్పాట్లు చేశారు వైసీపీ నేతలు. సభా స్థలంలో సీఎం ప్రసంగం అందరికీ కనపడేటట్లుగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సీఎం జగన్ ప్రజలకు చేరువుగా వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా ర్యాంప్ ఏర్పాటు చేశారు. అభివృద్ధి అడ్డుకునే వారికి నగర బహిష్కరణ తప్పదని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలోని బైరామల్గూడ జంక్షన్లో నిర్మించిన లెవెల్ 2 ఫ్లైఓవర్ను ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణకు తాము ప్రయత్నిస్తూ ఉంటే కొందరు కేంద్ర ప్రభుత్వాన్ని ఉసిగొల్పుతూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారికి హైదరాబాద్ నగర బహిష్కరణ తప్పదని హెచ్చరించారు. వైబ్రెంట్ తెలంగాణ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని, రాబోయే 100 ఏళ్లు గొప్పగా ఉండేలా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దబోతున్నామని సీఎం రేవంత్ తెలిపారు. గుట్టలో నేను అసదుద్దీన్ ఓవైసీ గారు మెట్రో విస్తరణ కోసం పునాది రాయి వేసినాం. మేము ఒక పక్కన పునాది రాయి వేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు అనుమతిస్తున్నామని లేఖ పంపించింది. పునాది రాయి వేసి సంతోషంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటే ఒక ఆయన కాళ్ళలో కట్టబెట్టేట ఆయన ఢిల్లీకి చెప్పిండంట. ఇప్పుడు అది ఆపండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీకు చేయడానికి చేత కాకపోతే మేము చేసేటప్పుడు కనీసం కాళ్ళలో కట్టబెట్టొద్దని వాళ్ళకి చెప్తున్నా. ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి ఎక్కువ వివరాలు చెప్పడం లేదు. కానీ హైదరాబాద్ లో మెట్రో విస్తరణకు అడ్డుపడుతున్న వాళ్ళని ఈ వేదిక మీద నుంచి నేను హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా. హైదరాబాద్ నగర అభివృద్ధికి మీరు అడ్డం పడి కేంద్ర ప్రభుత్వాన్ని ఉసిగొల్పి అడ్డుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఇది మంచి ప్రయత్నం కాదు. ఇట్లాంటి పనులు చేసే వాళ్లకు హైదరాబాద్ నగర బహిష్కరణ శిక్ష విధించాల్సి వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి, హైదరాబాద్ నగర అభివృద్ధికి సహకరించండి అని చెప్పి నేను తెలియజేస్తూ నిన్న కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. దొంగ చేతిలో తాళం పెట్టినట్లుగా కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ చేతిలో పెట్టామని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు కష్టాలు మొదలయ్యాయని, తెలంగాణలో మార్పు మొదలైందన్నారు. రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారన్నారు. పోయిన దఫా వర్షాలు సరిగా పడలేదని, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని రేవంత్ దొంగ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాలన చేతగాక పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వలేదన్నారు. కాలం తెచ్చిన నీటి కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని కేటీఆర్ అన్నారు. దొంగ చేతిలో పడ్డది. దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు తెలంగాణను, ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఒక దొంగ చేతిలో పెట్టినాం. చూస్తున్నారు ఏమైతుందో. కరెంటు కష్టాలు చాలా అయినాయా? అవుతున్నాయా? మోటార్లు కాలుతున్నాయా? వీరినపల్లిలా కాలుతున్నాయా? లో వోల్టేజ్ చాలా అయిందా? మార్పు బాగుందా? ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్తాండు. పోయే తాప వర్షాలు పడలే, అందుకే కరువు వాతావరణం వచ్చింది, నీళ్లు లేవు, అందుకే పంటలు ఎండిపోతున్నాయని దగుల్బాజీ మాటలు, దొంగ మాటలు మాట్లాడుతుండు. నడపరాక చాతగాక ఇలా పంటలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండగా
ఇచ్చే ఇష్టం లేక ఇలా పంటలు ఎండుతున్నాయి తప్ప ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే, రైతుల మీద ప్రేమున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? అధికారంలోకి వచ్చిన మర్నాడే ఈసారి గత ప్రభుత్వం రైతు బంధును 5 నెలల పాటు ఇచ్చిందని, తాము అంతకంటే తక్కువ సమయంలోనే అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కొండలు గుట్టలు రోడ్లకు రైతు బంధు ఇవ్వకూడదని నిర్ణయించామన్నారు. ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. మేము రైతు బంధు ఇచ్చాం, మీరు ఇంకా ఇవ్వలేదని అక్కడికి మాట్లాడతాం. మేము చాలా స్పష్టంగా రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇది పూర్తిగా ప్రజలకి పట్టబడించే రైతులకి పెద్ద ఎత్తున ముందుగా ఉపయోగపడాలనేది మా ఆలోచన. దాంట్లో భాగంగా మేము రైతు బంధు సంబంధించి 1 ఎకరం ఉన్న వాళ్ళకి ముందుగా ఇచ్చాం, 2 ఎకరాల వాళ్ళకి ఇచ్చేసాం, 3 ఎకరాల వాళ్ళకి కంప్లీట్ చేసాం. ఇప్పుడు 3 నుంచి 4 ఎకరాలు ఉండేటువంటి వాళ్ళ కోసం చేస్తా ఉన్నాం. 5 ఎకరాల లోపల వాళ్ళకి త్వరలోనే కంప్లీట్ కూడా చేస్తాం. సరే, మీరు ఒకటే రోజు వేయలేదా అండి అని అడగొచ్చు చాలా మంది. బాగా ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే ఆ చేతిలో పెట్టిన రాష్ట్రంలో మేము గొప్పగా చేసామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు వేసినటువంటి డేట్ చూస్తే వాళ్ళకంటే బాగా చేస్తూ ఉన్నాం. మేము 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడితే కూడా మేము అటు ఇటు సరి చేసుకొని మీకంటే ముందుగా ఇస్తా ఉన్నాం. మేము రైతు బంధు ఇచ్చాం, మీరు ఇంకా ఇవ్వలేదని అక్కడికి మాట్లాడతాం. మేము చాలా స్పష్టంగా ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పీఆర్సీని ప్రకటించారు. వారికి 21% ఫిట్మెంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. జూన్ 1 నుంచి కొత్త ఫిట్మెంట్ అమల్లోకి వస్తుందని చెప్పారు. దీంతో ఆర్టీసీపై నెలకు 35 కోట్ల భారం పడనుందని అన్నారు. 53,071 మంది ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుందని ఆయన వివరించారు. తెలంగాణలో మెజారిటీ లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ భారీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలంగాణకు రానున్నారు. ఈ నెల 12వ తేదీన అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు ఆ పై స్థాయి కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు నగరంలోని ఎల్బీ స్టేడియంలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రులు బీజేపీ అగ్రనేతలు తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయంగా మరోసారి ఆసక్తికరంగా మారింది. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు పోటీ చేసే సత్తా లేదని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. మేడ్చల్కు చెందిన రామన్న గారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కొంతమంది యువకులు ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. మల్కాజ్గిరి పార్లమెంట్లో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. బీఆర్ఎస్కు చెందిన చాలామంది బీజేపీలో చేరతారని తెలిపారు. మరి ముఖ్యంగా టౌన్లో యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేక మంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకత్వం అంతా కూడా ఈ దఫా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, మేము అవసరమైతే ప్రత్యక్షంగా గెలుద్దామని చెప్పి అనేక మంది ప్రజాప్రతినిధులు ఇవాళ మాతో టచ్లో ఉన్నారు. పెద్ద ఎత్తున జర్నీస్ కూడా కాబోతా ఉన్నాయి. అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు కావచ్చు, బస్తీలలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఒకటే నినాదం, ఒకసారి జరిగిపోయింది, ఈ దఫా మాత్రం నరేంద్ర మోడీ గారికే ఓటేస్తాం, దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని చేసుకున్నటువంటి దృఢ సంకల్పం ఇలా వాళ్ళ మాటలు కనపడతా ఉంది. ఇలా దరిదాపుల్లో కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయడానికి నా బీఆర్ఎస్ పార్టీకి ఆ సత్తా లేకుండా పోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తారా లేదా అనేది ఎన్నికల ముందే తెలియజేయాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనమనేని సాంబశివరావు. తెలంగాణకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
పొత్తులు అనేది ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చని చెప్పారు. కానీ బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు వచ్చాడు, ప్రతి బై ఎలక్షన్ ముందు వస్తాడు, ఏదో పేరుతో వస్తూ ఉంటాడు, వచ్చి అడావుడి చేస్తాడు. అడావుడి చేసి మొన్న రోడ్లో అదో ఏదో చేశారు. చేసి ఇక్కడేమో మా పెద్దన్న చిన్నన్న అని ముఖ్యమంత్రి అని ఆయన ఇద్దరు అనుకున్నారు. ఆడికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి బండల మీద బండలు అందరి మీద వేసాడు. నరేంద్ర మోడీ ఆయన కనికరం లేని రాజకీయ నాయకుడు. ఆయన పాపం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తను ఏదో ఫండ్స్ ఇస్తారని ఆయన అనుకున్నాడు. అనుకుని సహజమైనటువంటి మన తెలంగాణ భాషలో మా పెద్దలు అంటాడని ఆయన చెప్తే నరేంద్ర మోడీ గారు ఆడికి వెళ్ళి పక్కనే మీటింగ్ పెట్టి తిట్టింది తిట్టకుండా వెళ్ళాడు. వీళ్ళేమో మర్యాద కాపాడితే నువ్వేం కాపాడుకున్నావని మేము అడుగుతున్నాం. నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా అంతకుముందు నేను కేసీఆర్ తిడితేనేమో ఓ ప్రధానమంత్రి తాము బీజేపీని నిలువరించడం కోసం మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నామని అన్నారు. బీజేపీని నిలువరించాలంటే కాంగ్రెస్ ఇండియా కూటమితోనే సాధ్యమని కోనమనేని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాము కోరిన సీట్లలో ఒక స్థానాన్ని కేటాయించాలని కాంగ్రెస్ను కోరారు. వాళ్ళకి మంచిది, ప్రజలకి మంచిది. ప్రాక్టికల్గా ఆలోచన చేయాలంటే మేము మిత్రధర్మంగా మేము కొన్ని స్థానాలు అడిగాం. కొన్ని స్థానాలు 5 సూచించాం. ఆ 5లో ఒకటాన్ని ఇవ్వమన్నాం, పార్లమెంట్ కాబట్టి. దాన్ని ఇవ్వటం వాళ్ళ ధర్మం, ఇవ్వమని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆల్రెడీ మేము అడిగేదాన్ని ఒకటి ప్రకటన చేసేసారని చెప్తున్నారు. నల్గొండ ప్రకటన చేశారు, ఇంకా 4 ఉన్నాయి. ఆ 4 అయినా మాకు ఒకటి ఇవ్వమని మేము వారిని అడుగుతా ఉన్నాం. బీజేపీని నివారించ తెలంగాణ పశుసంవర్ధక శాఖలో గొర్రెల స్కామ్లో మరో ట్విస్ట్ బయటపడింది. ఏసీబీ దర్యాప్తులో మరో 2 అధికారుల చిట్టాలు బయటపడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో గొర్రెల అమ్మకదారులకు చెల్లింపుల విషయంలో అవినీతి బయటపడింది. గొర్రెల పంపిణీలో అడిషనల్ డైరెక్టర్ చేతివాటం చూపించారు. ఏడీ గొర్రెల పంపిణీదారులకు డబ్బులు చెల్లించకుండా బినామీ ఖాతాల్లోకి నిధులు మళ్లించుకున్నారు. పంపిణీదారులకు డబ్బులు చెల్లించకుండా లంచం డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా రైతుల నుండి గొర్రెలను తీసుకొని డబ్బులు ఇవ్వకుండా అధికారి తిరిగి లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఏడీ పాత్రపై విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలపై 7గురిపై కేసు నమోదు చేశారు. 4గురిని అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు. గొర్రెల స్కామ్ అక్రమాల్లో జాయింట్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ పాత్రలపై ఏసీబీ దృష్టి పెట్టింది. జేడీ, ఏడీ అవినీతి చిట్టా ఆధారాలను ఏసీబీకి సేకరించింది. లోక్సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. రాజీనామాకు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్తో పాటు మరో 2 కమిషనర్లు ఉంటారు. అయితే అరుణ్ గోయల్ రాజీనామా కంటే ముందే సంఘంలో ఓ స్థానం ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆయన కూడా రాజీనామా చేయడంతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. ఏళ్ల యూపీఏ పాలనలో చేయని అభివృద్ధిని తాను 10 ఏళ్లలో చేసి చూపించానని ప్రధాని మోదీ అన్నారు. అష్టలక్ష్మి పథకం ద్వారా ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన డబుల్ లేన్ ఆల్ వెదర్ టన్నెల్ను ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్ నుంచి వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితమించారు. ఈ సందర్భంగా గత కాంగ్రెస్ హయాంలో పాలనపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. इंडी गठबंधन के परिवारवादी नेताओं ने जब ये मैं काम कर रहा हूं ना तो उन्होंने जरा मोदी पर हमले बढ़ा दिए और आजकल लोग पूछ रहे हैं मोदी का परिवार कौन है? कौन है मोदी का परिवार? कौन है मोदी का परिवार? कौन है मोदी का परिवार? कान खोल के सुन रहे हो गाली देने वालों, ये अरुणाचल के पहाड़ों में रहने वाले हर परिवार कह रहा है ये मोदी का परिवार है. ये परिवारवादी सिर्फ अपने ही परिवार का फायदा. పర్యాటక రంగం విషయంలో దక్షిణాసియా, తూర్పాసియా దేశాలతో ఈశాన్య రాష్ట్రాలకు ఎంతో దృఢమైన సంబంధాలున్నాయని మోదీ అన్నారు. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. భారత ఈశాన్య రాష్ట్రాల్లో మోదీ గ్యారంటీ ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించనుందని ధీమా వ్యక్తం చేశారు. नॉर्थ ईस्ट के विकास के लिए हमारा विजन अष्टलक्ष्मी का रहा है.
साउथ एशिया और ईस्ट एशिया के साथ भारत के ट्रेड, टूरिज्म और दूसरे रिश्तों की एक मजबूत कड़ी, ये हमारा नॉर्थ ईस्ट बनने जा रहा है। नॉर्थ ईस्ट के विकास के लिए हमारा विजन अष्टलक्ष्मी का रहा है। साउथ एशिया కాంగ్రెస్ ఆర్జేడీ అగ్రనాయకులు తమ కుటుంబాల ఎదుగుదల కోసమే పాటుపడ్డారని, పేదల కోసం ఏమీ చేయలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. ప్రధాని మోదీ, భాజపా మాత్రమే పేదలకు మంచి చేయగలరన్నారు. బీహార్లో పర్యటించిన ఆయన కాంగ్రెస్లోని అగ్రనాయకులు ఎప్పుడు వారి కుటుంబం కోసమే పనిచేశారని ఆరోపించారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కోసం సోనియా గాంధీ ఏకైక లక్ష్యమన్నారు. మరోవైపు లాలూజీ లక్ష్యం తన కుమారుడు తేజస్వి యాదవ్ను సీఎం చేయడమే అని అన్నారు. మరోసారి బీహార్లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. की मित्रों, कांग्रेस ने भी कोयला घोटाला, कॉमनवेल्थ घोटाला, 2G घोटाला, ऑगस्टा वेस्टलैंड घोटाला, लैंड फॉर जॉब घोटाला, बॉफोर्स घोटाला, शारदा चिट फंड करने का काम भी कांग्रेसियों ने किया। और मोदी जी एक गरीब के घर से आया हुआ आदमी है। चाय बेचने वाले गरीब का बेटा आज देश का प्रधानमंत्री बना है। इतने साल हो गए, 23 साल से मुख्यमंत्री प्रधानमंत्री है मोदी जी, उन पर 25 पैसे का भ्रष्टाचार का आरोप हमारे రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370 స్థానాలను కైవసం చేసుకోవడం జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుకు సరైన గౌరవం ఇచ్చినట్లవుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం దేశంలోని మిగిలిన ప్రాంతాలతో జమ్మూ కాశ్మీర్ను ఏకీకృతం చేయడంలో సహాయపడిందని తెలిపారు. ఏ పార్టీలు తమతో జట్టు కట్టనున్నాయో 2 రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రయాణంలో భాగం కావాలనుకునే పార్టీలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ 370, ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లలో గెలుపునకు లక్ష్యంగా పెట్టుకోవడం అనేది అతి విశ్వాసం, అహంకారం నుంచి వచ్చింది కాదని, 10 ఏళ్ల తమ ప్రభుత్వం సుపరిపాలనపై ఉన్న ధీమా అని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల ఫలితాలు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తాయన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీ దూకుడు పెంచింది. దక్షిణాదిలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రాంతీయ పార్టీలు సైతం తమ పట్టును నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తమిళనాట రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకుంటున్నాయి. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలను కూడా కలుపుకుపోయే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలోని మెజారిటీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పావులు కలుపుతోంది. బీజేపీ పుంజుకుంటుందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తూ ఉండడంతో ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో మక్కల్ నీతి మయ్యం పార్టీ అధినేత నటుడు కమల్ హాసన్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం లోక్సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి మద్దతిస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని చెప్పిన కమల్ హాసన్ దేశం కోసం డీఎంకే కాంగ్రెస్తో జట్టు కట్టినట్లు తెలిపారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.